హలో గైస్, వెల్కమ్ టు రవి ఎడ్యూటెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మన ఛానల్లో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ చేసే ప్రతి కంపెనీ నుంచి వచ్చిన జాబ్ నోటిఫికేషన్ అనేది మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తున్నాను. ఛానల్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు రెగ్యులర్గా మీ మొబైల్కే జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. గైస్, ఇండియన్ బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించి పర్మనెంట్ గవర్నమెంట్ బ్యాంక్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇవి అన్ని డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలండి. మీకు స్టార్టింగ్ 85,000 వరకు శాలరీ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలు కదా, చాలా హయ్యర్ క్వాలిఫికేషన్ అనేది అడుగుతారు. మనకి సంబంధం ఉండదు అని వీడియోని స్కిప్ చేయవద్దు. తప్పకుండా ఈ జాబ్ గురించి ప్రతి డీటెయిల్ అనేది తెలుసుకున్న తర్వాత మాత్రమే వీడియోని స్కిప్ చేయండి, మీకు అవసరం లేకపోతే. వీడియో వర్త్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసి ఇటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. జాబ్ నోటిఫికేషన్ చెక్ చేసినట్లయితే ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ నుంచి జాబ్ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా రిలీజ్ అయ్యింది. డిప్యూటీ మేనేజర్ పోస్టులకు గాను డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసుకోవడానికి జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ అంటే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. ఇండియాకి సంబంధించి ఇంటర్నేషనల్ ట్రేడ్కి ఫినాన్షియల్ ఇష్యూస్ అనేవి ఈ బ్యాంకే డీల్ చేయడం జరుగుతుంది. ఇది గవర్నమెంట్ బ్యాంక్ అండి. ఇవన్నీ పర్మనెంట్ గవర్నమెంట్ బ్యాంక్ ఉద్యోగాలు. తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. జాబ్కి సంబంధించి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళైనా సరే ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కూడా మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే ఫస్ట్ పేజ్లోనే మెన్షన్ చేశారు. డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేసి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. మీకు ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో అలానే పిన్నెడ్ కామెంట్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు డైరెక్ట్గా పీడిఎఫ్ని ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ప్రతిదీ క్లియర్గా చదివిన తర్వాత అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. పేజ్ నెంబర్ 1లోనే మీకు అప్లికేషన్ లింక్ అనేది కూడా ఉంది. డైరెక్ట్గా క్లిక్ చేసి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చెక్ చేసినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి February 15, 2026 లోపు మీరు డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలకి అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ కూడా ఫిబ్రవరి మంత్లోనే కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్ డేట్ అనేది ఎగ్జామినేషన్కి సంబంధించి మెన్షన్ అనేది చేయలేదు. మీకు ఫర్దర్గా హాల్ టికెట్ అనేది ఇష్యూ అయిన తర్వాత మీకు ఎగ్జాక్ట్ డేట్ అనేది హాల్ టికెట్లో మెన్షన్ చేస్తారు. February 15 లోపు తప్పకుండా ఈ జాబ్స్కి అప్లై అనేది చేసుకోవడానికి ట్రై చేయండి. జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే ఈ డిప్యూటీ మేనేజర్ పోస్టులు అనేవి టోటల్గా 20 జాబ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. వీటిలో జనరల్ క్యాండిడేట్స్కు 10, ఎస్సీకి 3, ఎస్టీకి 1, ఓబీసీకి 5, ఈడబ్ల్యూఎస్కి 1 జాబ్ అనేది రిజర్వ్ చేశారు. జనరల్ వాళ్ళకి కూడా మంచిగానే జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లికేషన్ అనేది పెట్టండి. జాబ్కి సంబంధించి అప్లై చేసుకోవాలి అంటే ఏజ్ లిమిట్ చెక్ చేసినట్లయితే December 31, 2025 నాటికి మీ ఏజ్ అనేది మినిమం 21 ఇయర్స్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం 28 ఇయర్స్ వరకు ఉన్న జనరల్ క్యాండిడేట్స్ ఈ జాబ్కి అప్లై చేయవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 33 ఇయర్స్, ఓబీసీ వాళ్ళైతే 31 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ వాళ్ళైతే 43 ఇయర్స్ వరకు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చండి. ఇవి అన్ని సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంక్ జాబ్స్ కాబట్టి మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగానే ఉంటుంది. మీరు ఈ జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత ఇండియా వైడ్ వీళ్ళ బ్యాంక్ బ్రాంచెస్ అనేవి ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఎక్కడైనా సరే మిమ్మల్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఫర్దర్గా ట్రాన్స్ఫర్ లియబిలిటీని యూజ్ చేసుకుని మీ సొంత రాష్ట్రానికి కూడా ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు ఫ్యూచర్లో. మీకు ఈ జాబ్కి సంబంధించి శాలరీ మరియు అలవెన్స్లు చెక్ చేసినట్లయితే ఇవి అన్ని డిప్యూటీ మేనేజర్ స్థాయి ఉద్యోగాలు కాబట్టి మీకు స్టార్టింగే 65,000 నుంచి అలవెన్స్లతో కలుపుకొని 85,000 to 90,000 వరకు మీకు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తప్పకుండా మంచి శాలరీ అనేది ఆఫర్ చేస్తున్నారు కాబట్టి అప్లికేషన్ అనేది చేయడానికి ట్రై చేయండి. మీకు రకరకాల బ్యాంక్ అలవెన్స్లు, జాబ్ అలవెన్స్లు, బ్యాంక్ రూల్స్ ప్రకారం వివిధ రకాల బెనిఫిట్స్ అనేవి కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. హౌసింగ్, వెహికల్, పర్సనల్ కంప్యూటర్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి సంబంధించి లోన్స్ అనేవి కూడా వీళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వీళ్ళ ఎంప్లాయీస్కి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవడానికి ట్రై చేయండి. ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అనేది జనరల్ మరియు ఓబీసీ క్యాండిడేట్స్కి 600 రూపీస్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది.
మీరు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే కేవలం 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది పే చేసి మీరు ఈ జాబ్కి అప్లై అనేది చేసుకోవచ్చు. అలానే జనరల్ ఓబీసీకి సంబంధించిన ఫీమేల్ క్యాండిడేట్స్ అయినా కూడా మీరు ఈ జాబ్కి 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు మాత్రమే చెల్లించి తక్కువ అప్లికేషన్ ఫీజుతో అప్లై అనేది చేసుకోవచ్చండి. మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు. బ్యాంక్ జాబ్స్ అనేవి మీకు కేవలం అతి తక్కువ అప్లికేషన్ ఫీజుతో కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడి ఈడబ్ల్యూఎస్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ అయి ఉంటే. జాబ్కి సెలక్షన్ ప్రాసెస్ చెక్ చేసినట్లయితే మీరు రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. మీరు రిటర్న్ టెస్ట్లో మీరు చేసిన స్కోర్ ఆధారంగానే మీకు పర్సనల్ ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ అనేది చేయడం జరుగుతుంది. రిటర్న్ టెస్ట్ అనేది మీరు బాగా రాయాల్సి ఉంటుంది. మీకు ఈ జాబ్కి సంబంధించిన ఫర్దర్ అప్లికేషన్ డీటెయిల్స్ అనేవి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు, గైడ్ లైన్స్ అనేవి. రిటర్న్ టెస్ట్కి సంబంధించిన స్ట్రక్చర్ అనేది చెక్ చేసినట్లయితే ఫినాన్షియల్ స్టేట్మెంట్కి సంబంధించి పార్ట్ 1 రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది 40 మార్క్స్కి. అలానే పార్ట్ 2లో మీకు 8 క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. బ్యాంక్కి సంబంధించి 6 క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. ఎనీ 6 క్వశ్చన్స్ 60 మార్క్స్కి ఉంటుంది. ఈ విధంగా టోటల్గా 2 పార్ట్లు కలుపుకొని 100 మార్క్స్కి 2.5 అవర్స్ పాటు మీరు రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది రాయాల్సి ఉంటుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది జాబ్కి సెలక్షన్ అనేది ఏ విధంగా చేస్తారు అంటే రిటర్న్ ఎగ్జామినేషన్ నుంచి 70% వెయిటేజ్, ఇంటర్వ్యూ నుంచి 30% వెయిటేజ్ యాడ్ చేసి టోటల్గా 100%కి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేసి మీకు జాబ్కి సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. జాబ్కి తప్పకుండా అప్లై అనేది చేయడానికి ట్రై చేయండి. ఇవన్నీ పర్మనెంట్ గవర్నమెంట్ బ్యాంక్ జాబ్ ఆపర్చునిటీస్ కాబట్టి. జాబ్కి సంబంధించి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది మీరు ఎక్కడెక్కడ రాయాలో కూడా సిటీస్ అనేవి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. చెన్నై, కోల్కతా, ముంబై, న్యూఢిల్లీ అండ్ గువాహటికి సంబంధించి ఏ సిటీలో అయినా సరే మీరు రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఆప్ట్ చేసుకోవచ్చు. మీరు ఫర్దర్గా పర్సనల్ ఇంటర్వ్యూకి కనుక క్వాలిఫై అయినట్లు మీకు కమ్యూనికేషన్ మెయిల్ అనేది వచ్చినట్లయితే పర్సనల్ ఇంటర్వ్యూ అనేది మీకు ముంబై లేదా న్యూఢిల్లీ ఆఫీస్లో మాత్రమే మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయబోతున్నారు. తప్పకుండా అప్లై అనేది చేయడానికి ట్రై చేయండి. వేకెన్సీస్ కూడా 20 వేకెన్సీస్ ఉన్నాయి, మంచిగానే ఉన్నాయి. ఈ జాబ్కి అప్లై చేయాలంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మరియు ఎక్స్పీరియన్స్ వివరాలు తెలియజేసినట్లయితే డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలు కాబట్టి మీరు మినిమం 3 ఇయర్ ఫుల్ టైం గ్రాడ్యుయేషన్ అనేది ఎనీ గ్రాడ్యుయేషన్ మినిమం 60% మార్క్స్తో కంప్లీట్ చేసి ఉండాలి, అంటే డిగ్రీ అండి. ఆ తర్వాత మీరు ఫినాన్స్, ఇంటర్నేషనల్ బిజినెస్, ఫారెన్ ట్రేడ్కి సంబంధించి ఎంబీఏ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ ఎంఎంఎస్ కోర్స్ మీకు పీజీ అనేది కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. చార్టెడ్ అకౌంటెంట్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. మినిమం 60% మార్క్స్ అనేవి మీకు పీజీలో అడుగుతున్నారు. అలానే డిగ్రీలో కూడా మినిమం 60% మార్క్స్ అడుగుతున్నారు. అలానే December 31, 2025 నాటికి మినిమం 1 ఇయర్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. మీ యొక్క గ్రాడ్యుయేషన్ తర్వాత లేదా మీ చార్టెడ్ అకౌంటెన్సీ కంప్లీట్ చేసిన తర్వాత మీకు 1 ఇయర్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అలానే కంప్యూటర్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి నాలెడ్జ్ అనేది ఉన్నట్లయితే మీకు ప్రిఫరెన్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా జాబ్కి అప్లై చేయడానికి ట్రై చేయండి. పర్మనెంట్ గవర్నమెంట్ బ్యాంక్ జాబ్ ఆపర్చునిటీస్ కాబట్టి తప్పకుండా అప్లికేషన్ అనేది పెట్టండి. కేవలం 600 రూపీస్ అప్లికేషన్ ఫీజు మాత్రమే చెల్లించి జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఫీమేల్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడి ఎక్స్ సర్వీస్ మెన్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే కేవలం 100 రూపీస్ ఫీజు మాత్రమే చెల్లించి మీరు ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు అండి. మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు. ఇటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఈ వీడియోనే కాకుండా రిమైనింగ్ వీడియోస్ కూడా చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది మనం అఫీషియల్ వెబ్సైట్ నుంచే ఓపెన్ చేయవచ్చు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో మెన్షన్ చేస్తాను. అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్కి సంబంధించిన వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కెరీర్ సెక్షన్లో కిందకి స్క్రోల్ చేసినట్లయితే కరెంట్ ఓపెనింగ్స్ అండ్ రిజల్ట్స్ అని కనిపిస్తుంది కదా, ఈ ట్యాబ్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ HRM/DM అని కనిపిస్తుంది కదా. డిఎం అంటే డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలండి. ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే ఈ నోటిఫికేషన్ PDF అనేది అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. తప్పకుండా జాబ్స్కి అప్లై చేయడానికి ట్రై చేయండి.
అలానే సేమ్ ఇదే ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్కి సంబంధించి మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు గాను నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను. ఈ మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులో మీకు స్టార్టింగ్ ట్రైనింగ్లోనే 65,000 రూపీస్ శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి కూడా పర్మనెంట్ గవర్నమెంట్ బ్యాంక్ ఉద్యోగాలండి. తప్పకుండా ఈ మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు వీడియో కూడా మీరు పైన ఐకార్డ్స్లో లింక్ ఇస్తాను, మీరు చెక్ చేయవచ్చు. మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు కూడా మీరు అప్లై అనేది చేయడానికి ట్రై చేయండి. తప్పకుండా ఈ డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలు అలానే ఈ మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాలు వీడియోని చెక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇటువంటి రెగ్యులర్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ జాబ్కి సంబంధించి ఏ విధమైన డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను ప్రతి కామెంట్ చదివి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.